మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చరిత్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎస్బీఐ కాలనీ గంగమ్మ గుడి వద్ద ఉన్నాం. ఎస్బీఐ కాలనీలో జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3 రోజుల ముందు నుంటే ఈ అట్టహాసంగా ప్రారంభం చేశారు. ఈ ప్రారంభం ఏం ఏర్పాట్లు చేశారు ఏమి అనేది గుడి సిబ్బందిని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా మీరు? సుమన్ టీవీ బాగా ప్రేక్షకాదరణ కూడా పొందుతాను. ఎలా ఉంది మదనపల్లి మీకు? అంత పర్వాలేదు, బాగుంది. చెప్పండి అన్న, ఈ ఎస్బీఐ కాలనీ వద్ద జాతర అనేది 3 రోజుల ముందు నుంటే ప్రారంభం చేశారు కదా, ఈ జాతరకి ఏం ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా చేసుకున్నారు అనేది కొంచెం చెప్పండి. ఇప్పుడు జాతర అనేది గొల్లపల్లి సర్కిల్ నుంచి ఎస్బీఐ కాలనీ, చీకిలిగుట్ట, తర్వాత ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్ మొత్తం వస్తారు. ఇందులో రామారావు కాలనీ ఒక పార్ట్ కూడా వస్తుంది. అదే కాకుండా ఇక్కడ ఏర్పాట్లు వచ్చేసి కీలుగుర్రాలు, చెక్కల భజన, తర్వాత పిల్లల కట్లు, బల్లారి డ్రమ్స్, అలాగే పలకలు, ఇలా అన్ని వాయిద్యాలతో మేము అంగరంగ వైభవంగా ఇక్కడ జరపడం అలాగే మాకు ఇక్కడ పెద్దలైనటువంటి నరసింహులు గారు, ప్రసాద్ బాబు గారు, అదే విధంగా పూజారి వాళ్ళైనటువంటి రెడ్డప్ప గారు, వీళ్ళందరూ సహకారంతో ఇక్కడ మమ్మారమ్మ గత 40 ఏండ్ల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతోందంటే కేవలం అందరి సమక్షంలో అందరూ పాలు పంచుకోవడం వల్ల బాగా జరుగుతోంది. అదే విధంగా ఇక్కడ ప్రజలు కూడా ఎంతో నమ్మకం ఉంది కాబట్టి అమ్మకి ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది, ఖచ్చితంగా మనం వృద్ధిలోకి వస్తాము అనే దాని వల్ల ఈ గుడి చాలా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ మీరు చెప్పండి అన్న, 3 రోజుల నుండి ప్రారంభం అనేది చేశారు కదా, ఏ విధంగా ప్రారంభం చేశారు, ఏ విధంగా అవి ఏర్పాట్లు అనేది జరుపుకున్నారు? ఇప్పుడే మా తమ్ముడు చరణ్ అన్ని విషయాలు చెప్పినాడు. ఇక్కడ ఏమంటే ఒక కానమాని కింద ఒక రాయి పెట్టి పూజ చేస్తాను మా పూర్వీకులు అంతా. దాన్ని ఆనవాయితీగా ఈరోజు 60 సంవత్సరాలుగా ప్రతి ఏటా సంవత్సరము తప్పిపోకుండా ప్రతి ఇయరు జాతర వైభవంగా జరుపుకుంటాం. ఈడ మదనపల్లిలో రెడ్డపాణ కాలనీ, గొల్లపల్లి ఎస్బీఐ కాలనీ, చీకులుగుట్ట, రామారావు కాలనీ ప్రజలందరూ కూడా, మదనపల్లి నియోజకవర్గ పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈడ విశిష్టత ఏమంటే కోరిన కోరికలు తీర్చేదానికి ఆమె వెంటనే ఆ మహాతల్లి కనుకరిస్తుంది. దాన్ని దృష్టిలో భాగంగానే ఈరోజు దాదాపు అంటే 100ల పైగా ఈరోజు వేటలు కానీ వాళ్ళ ముక్కులు కానీ తీర్చుకొని వైభవంగా 3 రోజుల నుంచి జాతర అయిపోయిన మళ్ళీ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి ఈ ఎస్బీఐ కాలనీ ప్రజలు, కొంతమంది నాయకులు వాళ్ళందరూ కూడా మాకు సహకరించి మేము ముందుండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి మాకు ఆ అమ్మవారి సహకారము ఉండదు. కాబట్టి ఈరోజు మేమందరము కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండి ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో తులతూగి ఆయన కోరిన కోరికలు కొంగు బంగారంగా ఎలవేల్పుగా కోరుకునే ప్రజలందరికీ కూడా ఈరోజు గంగా జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ ముక్కులన్నీ నెరవేరి రాబోయే రోజుల్లో ఈ అమ్మవారి గుడి కూడా నిర్మాణం చేయాలనుకుంటున్నాం. దాంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తాం. ఎందుకంటే అమ్మవారికి అంత విశిష్ట కలిగిన కోరికలు తీర్చే దాంట్లో చాలా సత్యమైన అమ్మవారు. అందరికి గుడి నిర్మాణంలో కూడా మదనపల్లి నియోజకవర్గ ప్రజలు, కీలకంగా ఎస్బీఐ కాలనీ నాయకులు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఈ గుడిని మరింత ముందుకు తీసుకొని పోయేదానికి మేము ముందుంటామని చెప్పిందని అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.
ఇక ఒక మహమ్మారమ్మ తల్లి గురించి ఏమన్నా 4 వాక్యాలు చెప్పండి అమ్మా. ఫేమస్ అంటే అంత చాలా మహిమల గల అమ్మవారిన చాలా ఫేమస్. ఇప్పుడు నింటే కాదు, చాలా రోజుల నుండి ఫేమస్. మేము ఒక 23 years నుండి చూస్తానమ్మా. ఫేమస్ చాలా ఫేమస్ అంటే అమ్మవారు ఎలాంటి కోరికలు కోరుకుంటే బాగా మనకి తీర్తాయనుకుంటున్నాను? ఆమె మనం కోరుకునేది, ఆమెకి ముక్కుబడి అనేది పెడతాం. ముక్కుబడి చెల్లిస్తే మనం ముక్కుబడి ఫస్ట్ మన కోరిక కోరితే ఆమె వరం అనేది ఇస్తుంది కదా. దాన్ని బట్టి మనం కోరిక తీరిపోతేనే వరం అది ఇచ్చేసే. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? మాకు ఇక్కడే అమ్మవారి జాతర. ఎక్కడ మీరు ఉండేది? గోలపల్లిలో. అంటే ప్రతి సంవత్సరం వచ్చి అంటే ప్రతి సంవత్సరం ముక్కుబడి తీసుకుంటారా లేదంటే మామూలు వచ్చి దర్శనం చేసుకుంటారా? ముక్కుబడి తీర్చిస్తాం. రోజు మార్నింగ్ వస్తాం 3కి అట్లా. అంటే మార్నింగ్ పండగ రోజు మార్నింగ్ 3కి వస్తాం. 3కి వస్తాం. బాణాలు పొటాలు పాడు అన్ని కొడతాం. అంటే ఎంత మామూలుగా ఇంత జనసంద్రం చాలా ఎక్కువ ఉంది. అంత విశిష్టత కలిగింటే అమ్మవారికి ఇంత జనసంద్రం వస్తుంది. ఇంకా తక్కువ నైట్ ఇంకా చూస్తుంటే చాలా ఎక్కువ నైట్. అంటే ఇక్కడ ఏమేమి పర్చేజ్ చేస్తారు మీరు? అంటే ఏమేమి కొనుక్కుంటారు ఇక్కడ జాతరకు వచ్చి? తిన్నారకు వచ్చేటి ఫేమస్ అన్ని చిన్న బండారాలు ఉంటాయి. పిల్లోళ్ళకి ఆడే బొమ్మలు అన్ని నమస్తే అన్న. నమస్తే. మీరు చూసుకుంటే ఇప్పుడు చుట్టుపక్కల అమ్మవారి జాతరలు అన్ని నాకు తెలిసి ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోతాయి. అన్ని చోట్లకి మీరు ఈ జిలేబీ మొత్తం ఈ మిఠాయి సంబంధించిన సామాగ్రి అంతా కూడా మొత్తం బండ్లు వేసుకొని మీరు వెళ్తుంటారు. మీకు ఈ సమాచారం ఎలా అందుతుంది అన్న? మీకు ఇప్పుడు ఈ పలానా రోజు ఇది జరుగుతుందని మాకు తెలుసు. అదే ఎట్లా తెలుస్తుంది మీకు? ఇప్పుడు ఈ డేట్ కు ఈ తినాలని ముందే మామూలు సంవత్సరం ఇట్లా ఒక రోజు ఇట్లా అట్లా జరుగుతా ఉంటుంది. కరెక్ట్ గా డేట్ ఈ టైం కి జరుగుతుందని మీకు తెలుస్తుంది? అది తెలుసు మాకు. ఇది పున్నానికి అమావాస్యకు అట్లా అనేది తెలుసు. అమావాస్యకు ఇన్ని తిన్నాలు జరుగుతాయి, పున్నానికి ఇన్ని తిన్నాలు జరుగుతాయి, మళ్ళీ మిగతా రోజుల్లో ఇవి జరుగుతాయి. ఆషాఢ మాసంలో కొన్ని జాతరలు జరుగుతాయి. అట్లా మాకు తెలిసేది. అంటే జాతర అంటే సీజన్ బట్టి అంటే అమావాస్య పున్నాన్ని బట్టి మీరు తిన్నాల పలానా డేట్ కి డేట్ ఉంటుందని చెప్పేసి మాకు కాన్ఫిడెన్స్. అంటే మీకు ఎవరు ఇక్కడ అంటే పలానా డేట్ కి ఇది ఉంటుందని చెప్పి చెప్పేది ఏం లేదు. ఎక్కడెక్కడ వెళ్తుంటారన్న మీరు? మొత్తం ఆల్ రౌండ్ అంతా పోతాం. ఆల్ రౌండ్ అంటే ఒక 4 పేర్లు చెప్పండి అమ్మవారి జాతరలు భారీగా జరిగే జాతరలు. భారీగా నాగారమ్మ పోతాము, లక్కిరెడ్డిపల్లి పోతాము, రాయచోటి, మళ్ళీ వచ్చేసి కల్లకడ జరికోన పోతాము, తంబాలపల్లి పోతాము, మళ్ళీ సిటీఎం అమ్మవారి జాతర పోతాము. ఇక్కడ వచ్చేసి ఇంకా మొలకల చెరువు పోతాము, కోట్లో గంగమ్మ తిన్నాళ్ళకి పోతాము. అన్ని జాతరలు పోతాము. మొత్తం అన్ని జాతరలు జరుగుతుంటారు. నా పేరు రాజేష్ సార్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏం చేసేదంటే ఈ వ్యాపారాల మీద పడి ఉంటాము. ఎక్కడి నుండి వచ్చారు మీరు? బోయకొండ శికారిపాళ్యము, చిత్తూరు జిల్లా. బోయకొండ నుంచి శికారిపాళ్యం నుంచి వచ్చారు? అవును సార్. వ్యాపారం ఇంత డల్ అయి ఉండదు. వాన ఏం వ్యాపారం లేదు. బిడ్డలను పట్టుకొని వచ్చి పడి ఉంటాము. గాలి వానలు బిడ్డలను సాకేదా మేము బతికేదా? రేట్లు తక్కువ లేదు. ఆ రేట్లు అంతా పెంచేసినారు. మేము ఏం చేసి బతికేది అర్థం కాలేదు మాకు. ఈ గాలి వానలు ఏడ పోలేవు. ఏడన్నా వ్యాపారం చేసి బతుకుతామంటే దారి లేదు. ఈ చిన్న చిన్న బిడ్డలు మేమేం చేసేది ఉన్నా. రాజకీయ నాయకులు ఏదైనా సాయం చేస్తే బతుకుతామని, చిన్న బిడ్డలు పట్టుకొని బతుకుతామని ఏదో ఒకటి ఆశ చేసి బతుకుతుంటాం. రాజకీయం మారిపోయింది. మాకు పింఛన్ కూడా లేదు, ఏది లేదు. అలాగా మారిపోయింది. ఏం చేసేది? ఏ మార్గంలో మేము బతికేది అని మీరు సాయం చేయాలి. ఓకే ఓకే. నమస్తే బ్రో. నమస్తే బ్రో. మీ పేరు? హేమంత్ బ్రో. ఈ ఊరేనా? అవును బ్రో. ఓకే. ఒక మహమ్మారమ్మ తల్లి ఒక విశిష్టత ఏమన్నా మీకు తెలిసి చెప్పండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యత పైన దేవత. తరతరాల నుండి మేము ఇప్పుడు ఇక్కడ మా 4 fathers మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు తెలిసినప్పటి నుండి డెవలప్మెంట్ అంతగా లేదు. ఇంకా కొంచెం మెరుగు చేస్తే బాగుంటుంది. బట్ ఇంకా పురాతనమైన ఇది దేవస్థానము. దీన్ని అంతా డెమో చేసి ఇంకా నీట్ గా కడితే బాగుంటుంది. వాటర్ వర్షం పడినప్పుడు వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. డెమో చేస్తే అమ్మవారు ఉన్న స్థానాన్ని కోల్పోతాం కదా. కరెక్టే బ్రో, మీరు చెప్తాను. ఓకే. ఇప్పుడు మేమేమంటున్నామంటే వాటర్ అంతా వర్షం పడిన వాటర్ ఇక్కడ డ్రైనేజ్ ఏమైనా స్టోర్ అయిపోయిన వాటర్ అంతా ఫ్లో అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పటికి ఇది 3 years నుండి కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. దాతలు ఎవరైనా వచ్చి సాయం చేస్తే ఇంకా మంచిగా చేస్తే ఇంకా మేము ఇంకా గ్రోత్ చేయగలుగుతాం. అమ్మవారు అంటే విశిష్టత అంటే ఏ విధంగా అమ్మవారిని కోరుకున్న కోరికలు ఏ విధంగా అలాంటివి ఏమన్నా చెప్పండి. కోరుకున్న కోరికలు అయితే నెరవేరినాయి. చాలా మంది చెప్పినారు. బట్ ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం కదా. అందుకే మేము కూడా అదే దానికోసం ముందస్తు మా ప్రోత్సాహం కూడా ఉండాలని మేము కోరుకుంటాం. చిత్రం నుంచి అమ్మవారి గుడికి వస్తున్నాం. అవును బ్రో.
ఫస్ట్ మేము మా తాత తరాలను మేమే చేస్తున్నాము. ఇప్పుడు మా బంధువులు చేస్తున్నారు. అందుకని మేము కూడా ఏదో మా వంతు సాయంతో మేము కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అమ్మవారి విశిష్టత ఏమన్నా కొంచెం చెప్పండి. విశిష్టత అంటే ఇక్కడ చాలా మందికి చాలా చేసినారు బ్రో. చూస్తుంటే చాలా వరకు జనసంద్రం చాలా వరకు కోలాహలంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి కూడా రావడం జరుగుతుంది. నాకు తెలిసి ఒక మదనపల్లిలో ఒక కోట్ల గంగమ్మ జాతర తర్వాత నెక్స్ట్ జరిగే తిరణాలు అది పెద్దగా జరిగే తిరణాలు ఏంటంటే ఎస్బీఐ కాలనీ. సో అందుకనేసి అమ్మవారి గురించి ఒక విశిష్టత చెప్పండి. ఇక్కడ మనకి చుట్టుపక్కల ఏరియాల నుండి వస్తారు. దాదాపు అంటే ఎక్కడి నుండి ఇక్కడ మనకి రామసముద్రం దగ్గర నుండి కావచ్చు, ఇట్లా అంగళ్ళ దగ్గర నుండి కావచ్చు, ఇటు చుట్టుపక్కల ఏరియాల నుండి వస్తారు. బాగా విశిష్టమైన దేవత. అందుకే మేము కోరుకునేది ఏమంటే డెవలప్మెంట్ బాగుండాలా. క్రౌడ్ వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా వసతులు ఉంటే బాగుండు. ఇప్పుడు మనము ఓల్డెన్ డేస్ ఎట్లా చూసుకున్నా అంటే మొత్తం పిల్లలు ఆడుకునేది కావచ్చు, అన్ని ఉండేది. ఇప్పుడు ఏమంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయినారు అంటే ప్లేస్ ఏం లేవు. ఇంకా డెవలప్మెంట్ బాగుంటే గుడి చూసే చాలా మంది వస్తారు కదా, అవుటర్స్ నుండి చాలా మంది వస్తారు. అందుకని బాగుండాలని కోరుకుంటున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే మదనపల్లిలో కోట్ల గంగమ్మ జాతర తర్వాత ఘనంగా జరిగే జాతర అంటే ఎస్బీఐ కాలనీ జాతర అంటారు. దాని గురించి అమ్మవారి గురించి ఒక విశిష్టత ఏమని చెప్తారు అంటారండి. అందరూ బాగా వేటలు కొట్టుకొని అమ్మకి అన్ని బోనాలు పట్టుకొని బట్టలు పెట్టి అన్ని ఇది చేసి మొక్కులు తీర్చుకుంటా అంటారు. మాకు అన్ని జరుగుతాయి, అందరికీ అన్ని జరుగుతాయి. కాబట్టి మనకు ఈ ప్రకృతిలో ఏ ఇది జరగాలన్నా, పిల్లలు బాగుండాలన్నా, మనకు పంటలు అన్ని బాగుండాలన్నా అమ్మవారి దీవెన లేనిదే జరగదు ఏది కూడా. మనం ఎంత కష్టం చేసినా భగవంతుని కృప అనేది, దయ అనేది మన మీద ఉండాలా. ఏ ఇది జరగాలన్నా అమ్మ తోడు లేనిదే, ఆ అమ్మ ఆశీస్సులు లేనిదే జరగదు ఏది కూడా. నాకు తెలిసింది అది అమ్మ సత్యము. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. పేరు? నా పేరు ధనంజనయ్య. ఓకే, ఈ యొక్క మహమ్మారమ్మ తల్లి ఒక విశిష్టత ఏమిటి మీకు ఏమైనా తెలిసి చెప్పండి. చాలా కోరికలు తీర్చే అమ్మవారు, లక్షలాది మంది కోరికలు తీర్చిన అమ్మవారు, ఎన్నో కోరికలు తీర్చిన అమ్మవారు కూడా, ఇంక్లూడింగ్ మై పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. నేను తంబలపల్లి పెద్దమండ మండలం ప్రధాన కార్యదర్శి. నా కోరిక కూడా ఏమంటే వచ్చినప్పుడల్లా నేను దర్శనం చేసుకుంటా ఉంటా అమ్మవారికి. బట్ పవన్ కళ్యాణ్ గారు మంచి పొజిషన్ లో ఉండాలి, ఒక సీఎం రేంజ్ లో చూడాలనుకుంటున్నాం. కానీ అంత రేంజ్ లో కాకపోయినా డిప్యూటీ సీఎం గా చూసే రేంజ్ ఈరోజు అమ్మవారికి అనుగ్రహించినారు. కాబట్టి అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి కూడా మేము వచ్చినాము.